లోపల పడేయండి. అది కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. పడేశారు కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే ఇటు ప్రతిపక్ష పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీకి సంబంధించి ఏదైనా కామెంట్ చేస్తే కూడా అరెస్టులు కూడా జరిగాయి. సొంత పార్టీ అయినప్పటికీ కూడా కూటమిలో ఉన్న వాళ్ళని చేశారు, అవన్నీ కూడా జరిగాయి. రైట్, ఒక్కసారి అజయ్ గారితో మాట్లాడదాం. అజయ్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా. రైట్, ఏం చెప్తారు సార్? నిన్న అంటే ఏంటి వీళ్ళ తీరు ఎందుకు మారట్లేదు? ఇంకా కూడా ఈ స్లోగన్నే నమ్ముకొని ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలి అంటే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? అసలు మేము ఈ విధంగా ఇప్పుడు చంపేస్తాము నరికేస్తాము అనేది చూపించే ప్రయత్నమా ఇదంతా? ఏంటది? పవన్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అభిమానం ఉండుంటండి, పిచ్చ అభిమానం. అంటే వీళ్ళందరూ కూడా సమాజంలో ఏమంటారు, మనం రోజు కోడినో మేకనో మనం కూడా తింటుంటాం కదండి వండుకొని. అంటే సార్, షాపులో కోయటం వేరు, నడి రోడ్డు మీద బహిరంగంగా నరకటం వేరు, నరికి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఫ్లెక్సీల మీద చెందటం వేరు. వీళ్ళు ఆ ఫ్లెక్సీల మీద కూడా ఏం రాస్తున్నారంటే సార్, నిన్న నాకు బాధ కలిగించిన అంశం ఏంటంటే, ఈరోజు పొద్దున్న న్యూస్ పేపర్స్ తిరగవేస్తుంటే సార్, ఒక 10వ తరగతి చదువుతున్న పిల్లాడు, ఒక ఇంటర్మీడియట్ చదువుకుంటున్న పిల్లాడు ఒక రాసిన ఫ్లెక్సీ, ఉంటే ఉంటాం పోతే పోతాం, ఇంకా నేను ఆ మాట కూడా మాట్లాడడం లేదు సార్. అంటే ఆ బూతులతో ఒక ఫ్లెక్సీ పెడితే దాని మీద పోలీసు యాక్షన్ తీసుకొని ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి ఉన్నత న్యాయమూర్తి గారి ముందు నించోబెడితే సార్, ఇంకా న్యాయమూర్తి గారు వాళ్ళని దండించి ఇంకొకసారి ఇలా రిపీట్ చేస్తే బాగోదు, మీరు రాజకీయాలకి మీకు మీ వయసు ఏంటి, మీరు చేసే పనులు ఏంటి, మీరు పెట్టే ఫ్లెక్సీలు ఏంటని తిట్టి పంపించేశారు. అదే వాళ్ళని జైలుకి పంపించుంటే వాళ్ళ జీవితం ఏంటి సార్? అవును సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు ప్రెస్ మీట్ లో చెప్పాడు, ఏంటబ్బా అది సినిమా డైలాగు, సినిమా వాళ్ళు పెడితేనే తప్పు లేదు. అవును, తప్పేంటి? మా అభిమానులు వాళ్ళకి నచ్చింది, రేపొద్దున మా అధికారం వస్తే నా మాట కూడా నా కార్యకర్తలు వినరు, వాళ్ళు అట్లే చేస్తారు అంటే నువ్వేం చెప్తున్నావు నీ కార్యకర్తలకి? మీరు ఇప్పుడు రోడ్ల మీద మేకలు ఏ విధంగా అయితే నరుకుతున్నారు, రేపొద్దున మనుషుల మీద కూడా మీరు అదే చేయాలరా? నువ్వు డైరెక్ట్ గా బహిరంగంగానే చెప్తున్నాడు. మొన్న ఒకసారి మీటింగ్ పెట్టుకొని యూత్ వింగ్ తో చెప్పారు కదా, అరెస్ట్ అయితే ఏంటి 3 నెలల్లో బయటకు వస్తారు, నాలాగా ముఖ్యమంత్రి అవుతారు, లేదంటే ఏదో ఒక పదవిలోకి వస్తారు మీరు అంటే. స్టూడెంట్స్ను ఏ విధంగా, విద్యార్థులను వీళ్ళు ఏ విధంగా ఒక హింసలోకి నేరంలోకి నెట్టేస్తున్నారు, తీసుకొస్తున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఒకటి పవన్ గారు, నిజంగా నువ్వు నిస్వార్థమైన రాజకీయ నాయకుడు అయితే, ప్రజల క్షేమం కోరుకునే రాజకీయ నాయకుడు అయితే, యువత క్షేమం కోరుకునే రాజకీయ నాయకుడు అయితే, యువత చేతిలో కలం ఉండాలి, ఇంకో చేతిలో పుస్తకం ఉండాలని ఆలోచించాలి తప్ప నీ చేతిలో కత్తి ఉండాలని ఎవడో ఆలోచించాడు. అవును సార్, 18 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క యువత చేతిలో ఒక చేతిలో కళాన్ని, ఒక చేతిలో పుస్తకాన్ని పెట్టి, వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత వాళ్ళ చేతిలో ఒక కంప్యూటర్ అని ఒక ఆయుధాన్ని పెట్టి వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్రానికి గూగుల్ వంటి కంపెనీ, టీసీఎస్ వంటి కంపెనీ, రహేజా వంటి కంపెనీ, హెచ్సిఎల్ వంటి కంపెనీ, ఈ రోజు అనేకమైన కంపెనీలు మనం తీసుకొస్తుంటే వచ్చే కంపెనీల మీద కేసులు వేస్తారు, కంపెనీలు వెనక్కి పంపించేలాగా ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు కార్యకర్తల ముసుగులో వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అమాయకమైన కార్యకర్తల చేతులకి ఫ్లెక్సీలు ఇచ్చి రప్పా రప్పా అని ఒకటి, 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరలో మేకపోతు నరికినట్టు నరుకుతామని ఇంకొకడు, ఉంటే ఉంటాం పోతే పోతాం, ఎవడైతే వాడు రెండ్రా తేల్చుకుంటామని ఇంకొకడు. సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి నిజంగా మనిషి అయితే నాకు ఇలా మాట్లాడంటే కూడా బాధ అనిపిస్తుంది సార్. నీ కార్యకర్తలు నీ బాటలో నడిచేటప్పుడు నువ్వేం చెప్పాలా? మనం సమాజంలో బ్రతుకుతున్నాం, సమాజంలో పెరుగుతున్నాం, ప్రజలు మనల్ని చూస్తున్నారు, మనం చేసిన తప్పులకే ఈ రోజు మనకి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారు. మనం ఇంకా మన బుద్ధి మార్చుకోకపోతే ఎట్లా? ఈ రోజు మన దాంట్లో మనల్ని అనుసరించే వ్యక్తులు ఎంతో మంది యువత విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ చేతులు ఇలాంటి ఫ్లెక్సీలు ఉండటం, ఇలాంటి భాష వాడటం సరైన పద్ధతి కాదు అని ఒక నాయకుడు అయితే, నిజమైన నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి మాట చెప్పాలి ఆ యువతకి. అవును సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న హైదరాబాద్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్ అక్కడ కూడా అంతే. అంటే ఈ సమాజం మొత్తానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు? జగన్ ఒక సైకోని వీళ్ళే సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు. జగన్ తో పాటు మేము కూడా సైకోలుగా మారతామంటే సార్, నిన్న 2 బిడ్డలు కానీ అరెస్ట్ అయ్యి ఉంటే, జైలుకు పోయి ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం సార్. అది వర్ణాతీతం ఎవడు చెప్తాడు సార్? వాళ్ళ కడుపు కోత వీళ్ళదేముంది సార్? డైలాగ్ కొట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లోనో ఎలహంక ప్యాలెస్ లోనో పడుకుంటాడు, ఆ రప్పని పోస్టర్ ఇచ్చిన నాయకుడు వాడు ఇంట్లో పడుకుంటాడు, కానీ ఆ పోస్టర్ కట్టిన వాడు, ఆ పోస్టర్ పెట్టిన వాడు జైల్లో ఉంటాడా? మీకు చిన్న ఉదాహరణ సార్, ఉదాహరణ రిలయన్స్ పైన ఇష్టానుసారంగా అప్పుడు మాట్లాడి వాటిని అప్పుడు రాజశేఖర్ రెడ్డి మరణానికి సంబంధించి అవి ఇవి కామెంట్లు చేసినటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, సో ఇప్పటికీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసిన యువత ఉద్యోగాలు రాక ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికీ అప్పుడు రిలయన్స్ స్టోర్స్ పైన దాడి చేయడం, కాల్ చేయడం ఇట్లాంటివన్నీ చేసిన వాళ్ళంతా ఇప్పటికీ కూడా కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు.
పవన్ గారు, నేను ఈ రోజు మన ఏబిఎన్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికానికి 2 చేతులు జోడించి ఒక విషయాన్ని చెప్తున్నాను, ముఖ్యంగా తల్లిదండ్రులకి. సార్, ఇక్కడ ఎవరికైనా సరే సినీ అభిమానం ఉంటుంది, సినిమా అభిమానం ఉంటుంది, హీరో అభిమానం ఉంటుంది, రాజకీయ అభిమానం ఉంటుంది, రాజకీయ నాయకుల అభిమానం ఉంటుంది. అభిమానం ఉండొచ్చు సార్, తప్పులేదు. కానీ పిచ్చి అభిమానం ఉండకూడదు. ఈ రోజు నేను తల్లిదండ్రులు కూడా ఏం చెప్తున్నానంటే, మన బిడ్డలు ఏం చేస్తున్నారో 1-2 సార్లు గమనించండి. అఫ్ కోర్స్ మనం కూడా ఒక్కొక్క పార్టీ జెండాలు మోస్తాం మన ఇళ్లలో, ఒక్కొక్క పార్టీని అనుసరిస్తారు, ఆ నాయకుడిని అనుసరిస్తారు. కానీ అనుసరించే నాయకుడు ఏ పద్ధతిలో వెళ్తున్నాడో ఒకసారి గమనించండి. ఆ నాయకుడిని అనుసరించే మన బిడ్డలు ఏ దారిలో నడుస్తున్నారు, ఏ పద్ధతిలో వెళ్తున్నారో ఒకసారి గమనించండి. ఎందుకంటే నాయకుడు సరైన వాడైతే సమాజం మెరుగ్గా నడుస్తుంది, నాయకుడు చెడ్డవాడైతే సమాజం సర్వనాశనం అయిపోతుంది. ఈ రోజు సమాజం బాగుపడాలని, సరైన పద్ధతిలో, మెరుగైన పద్ధతిలో నడిపించాలని కూటమి ప్రభుత్వం తాపత్రయపడుతుంటే, ఈ మంచి సమాజాన్ని చెడు సమాజంగా మార్చాలని జగన్మోహన్ రెడ్డి ఇంకా తాపత్రయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి బాటలు నడిచే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్తున్నా, నాశనమయ్యేది మీరు కాదు, మీ బిడ్డల జీవితం నాశనం అయిపోద్ది. మీ నాయకుడిని తప్పుపట్టట్లా, లేకుంటే మీరు నమ్మే పార్టీని తప్పుపట్టట్లేదు. కానీ మన బిడ్డలు ఏ విధంగా అనుసరిస్తున్నారు, ఏ దారిలో వెళ్తున్నారు, ఏ మార్గంలో వెళ్తున్నారు, ఏ మార్గంలో నడుస్తున్నారు అని మనం గమనించకపోతే ఈరోజు మన జీవితాలు నాశనం అయిపోతాయి, మన బిడ్డల జీవితాలు నాశనం అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదమ్మా, జగన్మోహన్ రెడ్డికి పోయేదేమీ లేదు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో నాయకులకు పోయేదేమీ లేదు. పోయేది మన బిడ్డలు, మన భవిష్యత్తు. కాబట్టి తల్లిదండ్రులు 1-2 సార్లు ఆలోచించండి. మనం ఏ నాయకుడిని నమ్మి నడుస్తున్నామో ఆ నాయకుడు ఎలాంటి మార్గంలో ఉన్నాడు, ఆది నమ్మి మన బిడ్డలు ఏ మార్గంలో నడుస్తున్నారో చూసుకోకపోతే నాశనమేది మన జీవితం. రైట్. కృష్ణవేణి గారు నమస్కారం.